అన్న నమస్కారం. నమస్తే. మీ పేరు అన్న? మల్లెల సాయిచరణ్ అన్న. నేను సిరికొండ మండల హెడ్‌క్వార్టర్ సిరికొండ గ్రామ సర్పంచ్. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అన్న, మీరు మీ గ్రామంలో ఇంతవరకు మీరు గుర్తించిన సమస్యలు ఏమిటి? సమస్యలు వచ్చేసి ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య బాగున్నది, మన వాటర్ సదుపాయం సమస్య కూడా బాగున్నది, మంచినీటి ట్యాంకుల సమస్య కూడా ఉన్నది, కరెంటు సమస్య కూడా ఉన్నది. మేము పాలక వర్గం ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినామో నెక్స్ట్ డే నుంచే మేము డ్రైనేజీలన్నీ క్లీన్ చేయించినాము. ప్రైవేట్ లేబర్స్ పెట్టి ప్లస్ 2 జేసీబీలు పెట్టి డ్రైనేజ్ క్లీన్ చేయించినాము. అలాగే మనకి ఇక్కడ కరెంట్ సమస్యల గురించి కూడా మేము స్థానిక ఎంపీటీసీఎల్ చైర్మన్ గారికి కూడా స్టేట్ చైర్మన్ కూడా కలిసి మా వినతిని విన్నవించాము. తాగునీటి కోసం కూడా మాకు ప్రజెంట్ ఉన్న వాటర్ ట్యాంకుల సామర్థ్యం సరిపోదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవి శిథిల వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి తొలగించి కొత్త ట్యాంకులు సామర్థ్యం పెంచి ఎక్కువ కట్టాలని చెప్పేసి కూడా మేము స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు మా గ్రామ వాస్తవ్యులైన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గారికి కూడా మేము తెలియజేసాము. ఈ మేజర్ గా ఈ సమస్యలు అయితే ప్రజెంట్ ఉన్నాయి ఇక్కడ. ఈ సమస్యలో భాగంగా మీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇంతవరకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయినాయి? సిరికొండ గ్రామంలో 36 ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ అయితే ప్రజెంట్ 18 ఇళ్లు కడుతుళ్ళు. ఇంకా మిగతాయి కొంచెం ప్రాసెస్ లో ఉన్నాయి. వారి యొక్క స్థలం ఎరగకపోవడమా లేకపోతే స్థలం ఇష్యూ అవడం వలన ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది ఉందో వాళ్ళకి ఆగిపోయింది. మీ నీటి సమస్య ఎట్లా ఉంది? నీటి సమస్య, తాగునీటి సమస్య గురించి. తాగునీటి సమస్య వచ్చేసి ఇందాక మీకు చెప్పినా కదా, మాకు ఒకటి 90,000 లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంక్ ఉన్నది, 40,000 సామర్థ్యం గల ఒక ట్యాంక్ ఉన్నది, 1,20,000 ట్యాంక్ ఒకటి ఉన్నది, 60,000 ట్యాంక్ ఒకటి ఉన్నది. కానీ 2011 జనాభా ప్రకారం మాత్రమే మరి ఈ వాటర్ భగీరథ వాళ్ళు అందిస్తున్నారు. కానీ మాకు ప్రజెంట్ జనాభా పెరిగింది కాబట్టి మాకు అదనంగా 2 ట్యాంకులకు శిథిల వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి 40 కేజీలు, ఒకటి 90 కేజీలు, ఒకటి 2 శిథిల వ్యవస్థలు ఉన్నాయి. దాన్ని తొలగించి 2,20,000 సామర్థ్యం గల ట్యాంకులు మాకు శాంక్షన్ చేయించినట్లయితే మరి మా గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా అవుతుంది. అలాగే సాగునీటి సమస్య కూడా మా గ్రామంలో చాలా ఉన్నది. మరి మాకు బొడ్డుమామిడి చెరువు నుంచి మాకు అలుగు ద్వారా సిరికొండ గ్రామంలో మరి సాగునీటి కోసము వాగు ద్వారా నీళ్ళు వస్తాయి. కానీ ఆ బొడ్డుమామిడి చెరువు నింపడానికి మరి అక్కడ నాగమ్మ చెరువు ఉంటుంది గుట్ట మీద. మరి నాగమ్మ చెరువు నుంచి ఎక్కువ % వాటర్ ఆ గుట్ట మీద ఉన్న చివరిపల్లి 10 మడుగు నుంచి నిమ్మపల్లి చెరువు, కరీంనగర్ మానే డ్యామ్ నుంచి కలుస్తున్నాయి. కాబట్టి మా పరిధిలో ఉన్న నీటిని మేము ఎక్కువ తీసుకోవడానికి మాకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మరి మాకు సహకరించి ఆ సాగునీటి విషయంలో మాకు సాయం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. డ్రైనేజ్ సమస్య ఎట్లా ఉన్నది గ్రామంలో? డ్రైనేజ్ సమస్య వచ్చేసి డ్రైనేజ్ చాలా పురాతనమైన కట్టిన డ్రైనేజీలు మన దగ్గర ఉన్నాయి. కట్టడంతో రాళ్లతో కట్టిన డ్రైనేజీలు ఉన్నాయి. అవి తొలగించి సీసీ డ్రైన్లు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. కొన్ని పొడవు వెడల్పు పెంచాల్సిన అవసరం ఉన్నది. అలాగే మాకు ఇక్కడ మీరు వచ్చేటప్పుడు విషయంలో పోచమ్మ దగ్గర నుంచి పడితే డోర్లబాగ్ వరకు మెయిన్ రోడ్ అది. ఒక్క వర్షం పడితే రోడ్డు మొత్తం నీరుమయం అయిపోతుంది. ఎందుకు కారణం అంటే రోడ్డుకు ఇరువైపులా కూడా అసలు డ్రైనేజ్ ఇప్పటి వరకు లేదు. కాబట్టి రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ దోర్లబాగ్ వరకు, పోచమ్మ టు దోర్లబాగ్ వరకు ఇరువైపులా డ్రైనేజ్ కడితే వర్షం నీళ్లు ఖచ్చితంగా సరికుండా గ్రామానికి ఆకుండా ఉంటాయి. మీ గ్రామానికి లైటింగ్ వ్యవస్థ, స్ట్రీట్ లైట్ వ్యవస్థ విషయంలో మీరు ఎంతవరకు ఏం చేయించారు? మేము వచ్చిన తర్వాత వార్డు ఫస్ట్ మొదట మేము గమనిస్తున్న వేసిన నెక్స్ట్ డేనే మేము వేసిన మొట్టమొదటి కార్యక్రమం మరి మేము మా సిబ్బంది పట్టుకుని మేము నైట్ గ్రామం అంతా తిరిగినాము. ప్రతి వార్డు ప్రతి పోల్ టు పోల్ తిరిగినాము. ఎక్కడైతే లైట్లు రాని పరిస్థితి ఉన్నదో మేము ఫస్ట్ మొదటి పని అదే చేస్తాము. స్ట్రీట్ లైట్స్ వెలగని పోల్ లేకుండా చేద్దామని చెప్పేసి ఇప్పటివరకు మేము ప్రయత్నం చేస్తున్నాము. ఒక్క నైట్ కూడా బల్బు లేకుండా అయితే ఉంచుతలేము. దాని మీద నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది. మీ గ్రామంలో విద్యా వ్యవస్థ మీద ఎట్లా మాట్లాడాలని అనుకుంటున్నాను? మా గ్రామంలో విద్యా వ్యవస్థ వచ్చేసి ఇది మా సిరికొండ మండల హెడ్‌క్వార్టర్ ఇది. మరి ఇక్కడ ఒక ఎస్సీ హాస్టల్ ఉన్నది, ఒక గురుకుల పాఠశాల ఉన్నది, ఒక బీసీ హాస్టల్ ఉన్నది. మొన్న స్ట్రెంత్ లేక ఎస్సీ హాస్టల్ మరి మూతపడడం జరిగింది. ఆ హాస్టల్ కూడా మాకు తిరిగి ఓపెన్ చేయవలసిందిగా మేము ఎమ్మెల్యే గారిని మీ ఛానల్ ద్వారా మేము డిఓ గారికి కూడా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఈ ఛానల్ ద్వారా కోరుతున్నాము. ఎందుకంటే విద్యా వ్యవస్థ బాగుంటేనే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక్కడ మండల హెడ్‌క్వార్టర్ అయినప్పటికీ ఇప్పటికి కూడా ఒక డిగ్రీ కళాశాల లేదు, ఒక ఐటీఐ కళాశాల లేదు, ఒక డిప్లొమా కళాశాల లేదు. మా గ్రామంలో ఈ మండల హెడ్‌క్వార్టర్ లో ఖచ్చితంగా మాకు ఒక ఐటీఐ కళాశాల, ఒక డిగ్రీ కళాశాల, ఒక డిప్లొమా కళాశాల ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే మరి ఇక్కడ ఉన్న ఏంటంటే మా నిజామాబాద్ జిల్లాకు మేము చివరిగా ఉంటాం కాబట్టి ఇది బార్డర్ మండల్ కాబట్టి
మరి ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూర ప్రయాణం చేసి అక్కడ చదువుకోవాలంటే నిరుపేద విద్యార్థులకు మాత్రము చాలా ఇబ్బంది ఉన్నది. కాబట్టి మాకు ఇక్కడ ఈ మండల హెడ్ లో మాకు ఒక డిగ్రీ, ఒక ఐటీఐ, ఒక డిప్లొమా కళాశాల మరి ఎమ్మెల్యే గారు, స్థానిక మంత్రి గారు వారందరి చొరవతో ఇక్కడ ఏర్పాటైతే మాత్రము ఖచ్చితంగా విద్యా వ్యవస్థ ఇక్కడ ముందుకు పోతుంది. ఎంతో మంది విద్యార్థులు వాళ్ళు విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోతారని చెప్పేసి విద్యలో భాగంగా మీరు గ్రంథాలయం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు గ్రంథాలయం వచ్చేసి మా చిన్నప్పటి నుంచి ఏ గ్రంథాలయం అవుతుందో అంతే గ్రంథాలయం ఉంది. ఇంకా దాన్ని పెంచే పరిస్థితి మరి పోయిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పుడు మరి గ్రంథాలయం ఇక్కడ శాంక్షన్ అయింది. కానీ ఇప్పటి వరకు అక్కడ స్థల ఇష్టాలు కూడా నిర్మించలేకపోయారు. మేము వచ్చిన నుంచి కూడా మేము స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి ప్లస్ ఇక్కడ స్థానిక వాస్తవ్యులైన ఉర్దూ అకాడమీ చైర్మన్ ఖాయర్ మీన్ అందరి గారికి కూడా మేము ఆ గ్రంథాలయాన్ని తొందరగా మేము స్థలం చూపిస్తాం, మరి ఇక్కడ కట్టడం చెప్పేసి కూడా మేము సార్ గారికి రిక్వెస్ట్ చేస్తాము. తొందరగా అది కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. మీరు గతంలో ఏదైనా రాజకీయ పదవులు చేసినారా? మేము గతంలో అంటే అధికారిక ప్రజాప్రతినిధి హోదా మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం సర్పంచ్ గా చేసినాం. లాస్ట్ టైం పోటీ చేసి నేను ఓడిపోయినా, ఈసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ నేను బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు తెలంగాణ జాగృతి అప్పుడున్న ఎంపీ కవితమ్మ గారి తెలంగాణ సంస్థలో నేను మా నిజామాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నేను చేసిన. అలాగే మా యొక్క కులానికి నేను జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ప్రజెంట్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నేను కొనసాగుతున్నాను. మీరు మీ యువతకు మీరు గెలిచిన సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము గెలిచిన తర్వాత యువతకు ఒకటే చెప్తున్నాము, రాజకీయాలకు యువత రావాలా, యువత వస్తేనే మరి మన భారతదేశం ఎప్పుడు మాట్లాడినా ఎంతమంది నాయకులు మాట్లాడినా మన దేశం అభివృద్ధి చెందుతుందని మాట్లాడుతుంది తప్ప అభివృద్ధి చెందింది అనే మాట రాకపోవడం ముఖ్య కారణం ఏంటంటే యువత రాజకీయాలకు ఇప్పటివరకు రాకపోవడం. కానీ ఇప్పుడు చైతన్యం వచ్చింది, యువత రాజకీయాల్లో ఈసారి కూడా రాష్ట్రం మొత్తం మీద యువత ఎక్కువ మంది సర్పంచులుగా గెలిచింది. కాబట్టి ఇంకా ఫ్యూచర్ కూడా యువత ముందుకు వస్తారు. మరి యువత ఈ రాజకీయాలకు కూడా రావాలా, విద్య మీద కూడా, వ్యాపార రంగం మీద కూడా యువత ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. వైద్య విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వైద్య విషయం వచ్చేసి మా సిరికొండ గ్రామంలో ఈ మండల హెడ్ లో ఎప్పుడైతే హాస్పిటల్ కట్టిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 బెడ్ల సంబంధించిన 10 పడకల సంబంధించిన ఆసుపత్రి మరియు కెపాసిటీ ఉన్నది. దాన్ని 30 పడకల ఆసుపత్రిగా మా సిరికొండలో మారిస్తే స్థానికంగా మొత్తం 30 గ్రామ పంచాయతీలు ఉంటాయి. కాబట్టి అందరూ డెలివరీకి చేసుకోవడానికి అందరూ ప్రైవేట్ హాస్పిటల్కే పోతుళ్ళు. ఇక్కడ నుంచి నిజామాబాద్ వరకు 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తప్ప మరి హాస్పిటల్ చేరుకోం. కాబట్టి ఇక్కడ 30 పడకల ఆసుపత్రి మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మరి చొరవ తీసుకొని ఆ మంత్రి గారికి చెప్పి మరి ఇక్కడ 30 పడకల ఆసుపత్రిగా మారుస్తే మాత్రం వైద్య వ్యవస్థ ఇక్కడ మెరుగైతుంది. దూర చాలా మంది నిరుపేదలు ఉంటారు, చాలా మంది మరి ఎస్టీలు తండాలు ఉంటాయి మా దగ్గర, కాబట్టి ఎక్కువ తండాలు ఉంటాయి. కాబట్టి మరి నిరుపేదలకు వైద్యం ఇక్కడే అందుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తగిన సిబ్బంది ఏర్పాటు చేసి 30 పడకల మా వెలికొండ ఈ గ్రామంలో మరి 30 లైన్ ఇండ్ల మధ్య నుంచి ఉండి మరి అక్కడ నివసిస్తున్న మా గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మారింది. అక్కడ ఒక విద్యార్థికి మరి చేయి కూడా కాలిపోవడం జరిగింది, ఒక ఇద్దరు ప్రమాదం కూడా జరగడం జరిగింది. ఆ లైన్ కింద ఉన్న ప్లాట్లలో, ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా మంది భయపడుతున్నారు. మరి ఆ 30 లైన్ ఇక్కడ నుంచి ఊరవతలకు మార్చినట్లయితే మరి గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా అవుతుంది. మాకు ఈ సాఫ్ట్వేర్ ఉండడం వల్ల లో వోల్టేజ్ సమస్య ఉండి టీవీలు ఫ్యాన్ కాలిపోవడం, లో వోల్టేజ్ రావడం కూడా చాలా ఇబ్బంది ఉన్నది. సాఫ్ట్వేర్ కూడా మార్చి మరి ఇక్కడ ఈ సమస్య కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము స్థానిక డిపార్ట్మెంట్ గారి డీ గారిని, స్థానిక చైర్మన్ గారిని కూడా కలుపుతారు. వాళ్ళ తొందరగా కంప్లీట్ కావాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలాగే మనకు ఇంకా సమస్యలు ఏమున్నాయంటే ఈ సిరికొండ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంటది. 5 తరగతి గదులకు కేవలము 3 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. అలానే ఫస్ట్ నుండి 5th వరకు 3 తరగతి గదులు ప్లస్ ఆఫీస్ రూమ్ కూడా దాన్ని వాడుకొని మరి ఇక్కడ విద్యార్థులకు బోధిస్తున్నారు. కాబట్టి అదనంగా 3 తరగతి గదులు అక్కడ నిర్మించినట్లయితే మరి మన పిల్లలకు, నిరుపేద పిల్లలకు మరి మేలు చేసిన వాళ్ళు అయితే అక్కడ 100% 3 తరగతి గదులు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఈ సిరికొండ గ్రామంలో మరి అప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితము ఇందిరమ్మ ప్లాట్లకు మరి అప్పుడు కొంతమంది డబ్బులు కట్టుకొని గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేసుకుని రాత్రి ఇప్పటి వరకు కూడా ఆ సమస్య సాల్వ్ కాలేదు. ఆ ఇందిరమ్మ ప్లాట్లు కూడా
మరి స్థానిక ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి ఆ ప్లాట్లను అప్పుడు అమ్ముడు కట్టిన వారికి ప్లస్ నిజమైన నిరుపేదలకు ఆ ప్లాట్లు అందజేసే విధంగా చేయాలా. అట్లాగే మా సిరికొండ గ్రామంలో ఒక 40-50 సంవత్సరాల క్రితము పెద్ద వరద వచ్చినప్పుడు మరి చాలా మంది ఆ ముంపు గురై ఆ వాగు దగ్గర ఇళ్ళన్నీ వచ్చి ఈ గుట్ట మీద కట్టుకున్నారు. ఇప్పుడు వచ్చినప్పుడు ఈ గుట్ట చుట్టూ ఇళ్ళు ఉన్నాయి. మరి వాళ్ళు నిజమైన నిరుపేదలు, మరి ఆ నిజమైన నిరుపేదలు వాళ్ళు ఉన్నారు. మరి ఎస్సీ సంబంధించిన కమ్యూనిటీ మాదిగ గోస ఈ కులస్తులు ఈ గుట్ట చుట్టూ ఉన్నారు. వాళ్ళు సిరికొండ గ్రామంలో ఆ భూమి రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొని కట్టుకునే పరిస్థితులు లేరు కాబట్టి ఇక్కడ డబల్ బెడ్రూమ్లు మరి 48-49 డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి. మరి అప్పుడున్న కేసీఆర్ గారి హయాంలో మొదలు పెట్టి ఇంకా కంప్లీట్ కాలేవు. మరి దాన్ని పూర్తి చేసి ఈ నిజమైన నిరుపేదలకు వీళ్ళకి ఇచ్చి వీళ్ళతో పాటు గ్రామంలో చాలా మంది మైనార్టీలు, బీసీలు, ఓసీలు కూడా కొద్దిమంది ఎస్టీలు కూడా నిరుపేదలు అసలు ఇల్లు కట్టుకోవాలని జాగులని పరిస్థితులు ఉన్న వాళ్ళకి కూడా ఆ డబల్ బెడ్రూమ్ లో తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. దాంతో పాటు మరి ఇక్కడ ఒక అంగడి బజార్ ఉంటది. ప్రతి మంగళవారం ఇక్కడ అంగడి నడుస్తుంది, సంత నడుస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు వస్తారు కాబట్టి అక్కడ ఆ రేట్ల షెడ్లు ఏర్పాటు చేయాలా. ఓపెన్ ప్లేస్ లో మాత్రమే ఎవరు వారు డేర్లు కట్టుకొని అమ్ముకొని పోతులు. ఆ షెడ్ల కోసం కూడా మరి ఎన్ఎల్జీఎస్ నుంచి మరి స్థానిక ఎమ్మెల్యే గారు దాని నిధులు శాంక్షన్ చేస్తే మరి మంచి సంత అవుతుంది, మా గ్రామానికి ఇంకా అభివృద్ధి దిశగా ముందుకు వస్తుంది కాబట్టి ఆ షెడ్ కూడా ఏర్పాటు చేసే దిశగా చేయాలని చెప్పేసి సార్లు కోరుతున్నాము. అట్లాగే ఒక్క 20 సంవత్సరాల నుంచి ఇక్కడ 532 సర్వే నెంబర్ గల భూమి ఉంటది, రెవెన్యూ భూమి అది. అప్పుడు ఇక్కడ ఉన్న నిరుపేదలు దాదాపు 20 సంవత్సరాల నుంచి అల్లిపెరగ పోరాటం చేస్తున్నారు ఆ భూమి కోసము. మరి దాని 532 ల్యాండ్ ను మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి అటవీ శాఖ వాళ్ళతో మాట్లాడి ఆల్రెడీ అప్పుడే 20 సంవత్సరాల క్రితం వీళ్ళకి పట్ట భూములు ఇచ్చినప్పటికీ కూడా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు దుక్కు తినేయకుండా వాళ్ళు ఆపుతున్నారు. కాబట్టి ఈ 532 ల్యాండ్ గల సర్వే నెంబర్ లో ఆ లబ్ధిదారు ఎంతమందికి అయితే మీరు పట్ట పాయించిన పరిస్థితుల్లో వారికి ఆ భూమిని కేటాయించే దిశగా మరి సార్ పనిచేయాలని చెప్పేసి మేము గ్రామ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ పోచమ్మ నుంచి మాత్రం రోడ్డు చిరువైపులా 100% గోళాల వరకు డ్రైనేజ్ వ్యవస్థ కూడా మాకు కావాలా. ఈ సమస్యలు అయితే ప్రజెంట్ ఉన్నాయి సార్. విద్యా వ్యవస్థ మీద మీకు చెప్పినాం, వైద్యం మీద మీకు చెప్పినాము. ఇవన్నీ మొదటి సమస్యలు ఉన్నాయి. అట్లాగే మా సిరికొండ ఈ మండల ఎడుకోవడంలో మరి యువత చాలా పెద్ద ఉన్నది. మాకు ఒక యూత్ భవన్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సార్ గారిని కోరుతున్నాము. అట్లాగే ఇక్కడ మహిళా సంఘాలు చాలా ఉంటాయి కానీ మాకు 3 మహిళా సంఘ భవనాలు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి కూడా మేము కోరుతున్నాం. మేము మన తీర్మానం చేసి కూడా ఆ డిపార్ట్మెంట్ కి పంపినాము. 3 మహిళా సంఘ భవనాలు కూడా ఇక్కడ ఏర్పాటు కావాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంగన్వాడీ విషయంలో మీరేం స్పందిస్తున్నారు? అయితే మా గ్రామంలో 3 అంగన్వాడీ సెంటర్లు ఉంటే 2 అంగన్వాడీ సెంటర్లకు భవనాలు ఉన్నాయి. ఎస్సీ కాలంలో గల ఒక అంగన్వాడీ భవనము ఇప్పటికీ అక్కడ భవనం లేదు. నేను కూడా అదే అంగన్వాడీ సెంటర్ లో చదువుకున్న అంగన్వాడీ భవన్ పోయిన విద్యార్థి నేను. ఇప్పటికి కూడా కిరాయి రూమ్లలో మాత్రమే ఆ అంగన్వాడీ భవనము కొనసాగుతుంది కాబట్టి దాన్ని శాంక్షన్ చేసి అంగన్వాడీ భవన్ నిర్మించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుతుంది. మీరు చివరగా మీ ఎమ్మెల్యే గారు మీ పాలక వర్గం ఈ సమస్యల దృష్ట్యా ఏ రకంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మేము ప్రమాణ స్వీకారం వేసిన తర్వాత ఎమ్మెల్యే గారిని మా వార్డు సభ్యులతో కలిసి మేము పోయి సార్కు వినతి పత్రం ఇచ్చినాం. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను మేము సార్కు విన్నవించినాము. ఇప్పుడు మీతో పాటు మాట్లాడిన ప్రతి మాటను ఆ సార్కు పేపర్ ప్రకారంగా రాసి ఇచ్చిన ఆ సార్ మరి దీనికి తొందరగా స్పందించి మాకు సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. మీ ఎమ్మెల్యే గారికి ఉన్న సంబంధాలు ఏంటి? ఎమ్మెల్యే గారికి మాకు గతంలో పరిచయం సార్తో మంచి సన్నిహిత్యం ఉండే. నేను టీఆర్ఎస్ పార్టీలో మొదటగా ఆయన ఉద్యమ సభలో ఆయనతో పాటు మేము జెండా పట్టుకొని జగిత్యాల దగ్గర ఆయనతో పాటు నడిచిన వాళ్ళమే. ఆయనతో సన్నిహిత్యం ఉన్నది. ఇక ప్రజెంట్ రాజకీయంలో భాగంగా సారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. మేము అయినప్పటికీ కూడా మేము గెలిచిన తర్వాత మా పాలకవర్గాన్ని తీసుకెళ్లి ఎమ్మెల్యే గారిని కలిసాము. ఇక్కడ ఉన్న సమస్యలు సార్కు విన్నవించాము. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. మరి వారు మా 5 సంవత్సరాల పదవి కాలంలో సార్ మాకు అన్ని విధాలుగా సహకరించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. చివరగా మిమ్మల్ని ఈ భారీ మెజార్టీతో ఎన్నుకున్న మీ గ్రామ ప్రజలకు, మీ యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను ఎన్నుకున్న మా యువతకు, మా గ్రామ ప్రజలకు నేను ముందుగా మరి నమస్కారము, మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటి, ఓటు హక్కు అనేది ఎంత విలువైందనంటే నా గెలుపు ద్వారా తెలిసింది. నేను ఒక్క ఓటుతోని ఇక్కడ సర్పంచ్ గా గెలిచిన ఓటు హక్కు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నా ఎలక్షన్ ద్వారా తెలిసింది అందరికీ. కాబట్టి నన్ను గెలిపించిన
ప్రతి ఒక్కరికి నా ఓటీసీ తెలిసిన ప్రతి ఒక్కరికి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము వేయకుండా ఈ 5 సంవత్సరాలు నేను ఖచ్చితంగా గ్రామాభివృద్ధి కట్టుబడి అహర్నిశలు కష్టపడి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము వేయకుండా 100% కష్టపడి మీ అందరి సహకారంతో నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.